తదుపరి అనుదిన 3వ పుస్తకాన్ని అన్వీల్ చేయబోతున్నాను. ఒకటి ఇది నేను అన్వీల్ చేయబోతున్నాను. ఒక బుక్ రాయడం అంటే మీకు తెలియంది కాదు. చదవడే కష్టమైన ఈ రోజుల్లో 66 బుక్స్ చదువుతూ మరి తండ్రి ఆత్మ ప్రేరణలో లిఖించడం అనేది ఒక మీదనే బైబిల్ చదువుతూ రాయడం జరిగింది. 15 ఇయర్స్ ఈ రూము ఆవిడ ఆఫీస్ రూమ్గా పెట్టుకొని ఎప్పుడు కూడా ఒక రీసెర్చ్ స్కాలర్ లాగా 3 బుక్స్ను సిద్ధపరిచింది. మన మధ్యలో చాలామంది బంధువులు ఈ బుక్స్ విషయమై సహాయ సహకారాలు కూడా అందించారు. అందులో ముఖ్య పాత్ర వహించింది అదిగో పక్కన ఉన్నటువంటి రాజాలు అనే అమ్మాయి. ఈ 3 బుక్స్కి ఆవిడే ముఖ్య సార్ట్ అవుట్ చేసి అన్నిటినీ పొందుపరచడానికి. ఆ తర్వాత కుసుమ ముఖ్య రోల్ పోషించింది, అది వెనుక ఉంది. నా ప్రమేయం చాలా తక్కువ. మేమిద్దరం డిస్కస్ చేసుకునే వాళ్ళం, కానీ ఎక్కువ ప్రయత్నం 70 to 80% ఆవిడే చేసిందని చెప్పొచ్చు. ఈ బుక్స్తో అనేక అంశాలతో నిండి ఉన్నటువంటి ఈ బుక్స్ తండ్రి యొక్క ఆత్మ ప్రేరణ లేకపోతే జరగదన్న సంగతి దైవజనులందరికీ తెలుసు. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 24-25 వచనాల్లో ఈ విధంగా ఉంటుంది. ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు సొంతముగా వ్రాయుట ముగించిన తరువాత మోషే యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులను చూచి ఆజ్ఞాపించినదేమనగా, మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసపు ప్రక్కన ఉంచుడి. అది అక్కడ నీ మీద సాక్ష్యార్థముగా ఉండును. నిజానికి ధర్మశాస్త్రము, కట్టడలు, విధులు, రూల్స్, రెగ్యులేషన్స్ సర్వమానవాళికి కావలసినవన్నీ కూడా మోసెస్ 40 దినాలు కొండ మీద ఉండి 40 days ఉండి నిద్రాహారాలు మానని మన బోధకులు, మన దేవజనులు చెప్తూ ఉంటారు. రాయడం జరిగి ఆ రాసినటువంటి ఆ బుక్స్ని, రెగ్యులేషన్స్ను, రూల్స్ను, ఆజ్ఞలను మందసం యొద్ద పెట్టాలి అని చెప్పడం మనము చదివాం. నిజానికి మోషే ఏ విధంగా 40 దినాల కొండ మీద ఒంటరిగా ఉన్నాడు అనే ఆలోచన మనకు వస్తుంది. ఆయన ఒంటరిగా లేడు. నిత్యము మోషే తండ్రితోనే మాట్లాడుతూ ఉన్నాడు. అండ్ హీ నెవర్ ఫెల్ట్ అలోన్. అతను ఒంటరిగా ఉన్నాడు అని మనం అనుకుంటున్నాం, ఒంటరిగా ఆయన లేడు. నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనం ప్రకారంగా ఆయన దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూనే ఉన్నాడు, ఎవ్రీ టైం టు టైం, మినిట్ టు మినిట్. కనుక 40 దినాలు ఉండగలిగాడు, 40 దినాలు ఉండి రాయగలిగాడు. అదేవిధంగా హేమలత కూడా ఈ బుక్స్ రాయడానికి
తండ్రితో మమైకమై పరిశుద్ధాత్మ యొక్క సహవాసముతో తను 15 years కూర్చొని రాయడం జరిగింది. ఇదంతా ఈజీగా జరిగేది కాదు. హల్లెలూయా. ఒక చిన్న మెసేజ్ రాయాలంటేనే నాకు బాగా తెలుసు, ఒక మెసేజ్ తయారవ్వాలంటేనే ఇట్ టేక్స్ మచ్ టైం. చాలా వరకు 2 రోజులు 3 రోజులు, కొందరు మంచి మెసేజ్ కొరకు దే విల్ టేక్ మచ్ మోర్ మంత్స్ ఆల్సో. బట్ వేరస్ వాల్యుబుల్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ ని మనకి అందించాలంటే ఎంత టైం పడుతుందో ఆలోచించండి. కనుక ప్రియులారా, ఆ విధంగా సిద్ధపరిచినటువంటి దైవజనురాలు మనందరం కూడా చదివి జ్ఞానములో ఎదగాలని, అందరికీ చెప్పాలని 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాల ప్రకారంగా మనము కూడా ప్రతి నిత్యము ధ్యానిస్తూ చెప్పాలని, ఇవి ఆత్మచేత లిఖించబడినటువంటి వాక్కులు కనుక ఈ రోజులలో ఒక మెసేజ్ ఇవ్వాలంటే అంశాల గురించి తర్జన భర్జనలు పడుతూ ఉంటాము కనుక అవి అన్ని అందుబాటులోకి రావాలనే ఒక ముఖ్య ఉద్దేశమే ఆవిడది. ఆవిడ చేసినటువంటి ఈ కృషిని మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాం. రియల్లీ ఇట్స్ ఎ వండర్ఫుల్ జాబ్ విచ్ షీ హాస్ టేకెన్ మచ్ పెయిన్స్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్. హల్లెలూయా. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి మరి దైవజనులు కుటుంబ పక్షాన ఎలాగూ నేను వాక్యంలో తత్మ విషయాలు చెప్తాను, ధన్యతగా భావిస్తున్నాను. అర్హత ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ ఆవిడ రాసినటువంటి ఇంత గొప్ప ఆహారంను, దీని పేరు కూడా మీరు చూస్తారు. చిన్న ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడ పరిశుద్ధుడ పలుకుతండి మీ బంగారు పాదం చెంత మీ ప్రియ కుమార్తె హేమలత విజయ్ కుమార్ని మీరు దీవించి ఆశీర్వదించి గడిచిన 15 సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి 3 పుస్తకములను లిఖింపజేయించారు. పరమ తండ్రి మీ శక్తిని అనుగ్రహించారు. యేసయ్య మీరు చేపట్టుకొని నడిపించారు. పరిశుద్ధాత్మ దేవ మీరే బోధించారు, లిఖింప చేయించారు. మేము నిమిత్త మాత్రలము. కానీ కీర్తన 90వ కీర్తన 3వ వచనం ప్రకారంగా ఇక నువ్వు చేసిన పని చాలు, నా ఎదుకు రమ్మని పిలుచుకున్న ఆ బిడ్డ మీ పాదం చెంతకు వచ్చి ఉన్నది. మేము ఆవిడ చేసిన కార్యములన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఈ వాల్యుబుల్ బుక్ని ఓపెన్ చేయడానికి తండ్రి ఇచ్చినటువంటి కృపను బట్టి కొనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడ పరిశుద్ధుడ పలుకుతండి ఈ గొప్ప కార్యము నా ఏళ్ళ జరిగించమని, అర్హతను మీరే అనుగ్రహించమని, ఈ 3వ పుస్తకంను ఆవిష్కరణ తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో చేస్తున్నాను పరమ తండ్రి. All the saints shall have to say Amen, Amen, Amen. క్లాప్స్ కొడదాం, అందరం చప్పట్లు కొడదాం, ప్రభువును మహిమపరుద్దాం. దినదిన దేవుని దివ్య వాక్కు. మొదటి పుస్తకము పేరు అనుదిన జీవాహారము, 2వ పుస్తకము పేరు అనుదిన మన్న, 3వ పుస్తకము పేరు దినదిన దేవుని దివ్యవాక్కు. చాలా వరకు అనుదిన దేవుని దివ్యవాక్కు అని పెట్టొచ్చు కదా అని కూడా కొందరు అన్నారు. కానీ తండ్రి నాకు ప్రార్థనలో తెలియజేసింది ఇదే మాట, దినదిన దేవుని దివ్యవాక్కు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
ప్రైజ్ లార్డ్ అందరికీ హల్లెలూయా. సో ఈరోజు ఎంతో అంటే గర్వకారణము, ఎందుకంటే లాస్ట్ టైం ఇదే రోజున ఒక ప్రామిస్ చేశాం మేము. అదేంటంటే అమ్మ రాసిన బుక్ ఎక్కడైతే ఆగిందో దాని యొక్క పరిపూర్ణత, సంపూర్ణత ఏదైతే ఉందో అది మేము కంప్లీట్ చేసి మేము ముందుకు తెస్తామని ఇదే మేము ముందుకు తెచ్చింది. అమౌంట్ ఎప్పుడో తెచ్చేది, బట్ మేము కొద్దిగా లేట్గా ఈ రోజున మేము తేబోతున్నామండి. దీనికి ఒక వాక్యం నేను మీకు చెప్తాను. అదేంటంటే ఏహెచ్కేలు 19:2 ఒకసారి చూస్తే ఇక్కడ ఏమనుంటుందంటే, నీ తల్లి ఎటువంటిది, ఆడసింహం అంటే ఆడసింహముల మధ్య పండుకొని కొదమ సింహముల మధ్య తన పిల్లలను పెంచారు. ఇది నెరవేరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా రాజు అన్నయ్య కూడా. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. అమ్మ బుక్ రాయడానికి డైలీ ఎవ్రీ మార్నింగ్ ఫస్ట్ ప్రేయర్ చేసుకోవాలి. ఇందులో బైబిల్ పెట్టుకొని వైట్ పేపర్స్లో రాస్తూనే ఉండేది. తన కంటెంట్ 5కి డాడీ లేచి డాడీకి ఒక కాఫీ, తనకు ఒక కాఫీ పెట్టుకునే వరకు ఈ యాక్టివిటీ చేస్తూనే ఉండేది. మార్నింగ్ మళ్ళీ టిఫిన్ అయిన తర్వాత, మళ్ళీ బ్రేక్ తర్వాత, టిఫిన్ అయిన తర్వాత మళ్ళీ ఇదే యాక్టివిటీ, మళ్ళీ లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే యాక్టివిటీ. సో తను కంటిన్యూస్గా ఈ బిబ్లికల్ యాక్టివిటీ, ఈ 3 బుక్స్ కోసం డాడీ ఇంతకుముందు చెప్పినట్టు 15 years తను చేసిన యాక్టివిటీ ఇదే. సో ఈ ఈ రకమైన హార్డ్ వర్క్ నాకు తెలిసి నేను చూసిన వాళ్ళు ఎవరూ చేయలేదు. ఎందుకంటే ఎప్పుడు తను అంటా ఉండేది, నాకు అసలు టైమే దొరకట్లేదని. మేము జాబులు చేసుకుంటే టైం దొరకట్లేదు అని అంటే ఉండేది, కానీ తనకు సమయం సరిపోవట్లేదు, నాకు డే ఎంత ఫాస్ట్గా అయిపోతుంది ఏంటి అని, ఇంత ఫాస్ట్గా అయిపోతుంది ఏంటి అని అనేది. సో తను అంత బిజీగా చేసిన యాక్టివిటీ బైబుల్ చదవటం, రాయటం, ప్రీచింగ్ చేయటం, ప్రేయర్ చేయటం. తనలో దేవునిలో ఇంతగా ఎంజాయ్ చేసిన మమ్మీ. మాకు కూడా వాల్యూస్ ఏమన్నా ఇంపార్ట్ అయ్యాయంటే తన నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్న ఎన్నో ఉన్నాయి. థ్యాంక్ యూ లాట్ ఫర్ మై మదర్. ప్రార్థించుకుందామండి. అత్యంత కృప కలిగిన మా దేవా తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయమున మీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాం తండ్రి. మరి ముఖ్యంగా అమ్మగారి యొక్క జ్ఞాపకార్థ కూడికను మొట్టమొదటి సంవత్సరం జరిపించుకుంటుండగా నాయన, వారు చేసిన గొప్ప పరిచర్యను అన్వీలింగ్ చేసిన 3rd బుక్ విషయంలోను ప్రభువా, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క జీవన విధానము, వారి యొక్క జీవితము మీకు ఏ విధంగా అంకితము చేశారో వాటికి నిదర్శనముగా ఇవి మాకు కనబడుచున్నవి నాయన. ఆ సందర్భంలో నాయన మరి ఇప్పుడు
విత్తబడిన వాక్యాన్ని ప్రభువ ఫలింప చేయండి. మరి ముఖ్యంగా ప్రతి విషయంలోనూ నాయన మరి ఈ దినముకు ప్రత్యేకంగా మరణమును గురించి, లేక పునరుద్ధానమును గురించి, లేక మరణించిన వారి యొక్క స్థితిగతులు ఏమిటి, మరణించిన వారు ముందు ఏ విధంగా ఉంటుంది, తర్వాత ఏ విధంగా ఉంటుంది అనే విషయాలను విపులముగా మేము తెలియజేస్తూ ఉండగా నాయన దైవజనులను మీరు అభిషేకించి ఆశీర్వదించి, మరి ముఖ్యంగా మీ యొక్క మాటలను వారి నోట ఉంచి మేము ఏ విధమైన మాటలు మేము వినాలో వాటి ద్వారా మేము ఏ విధంగా మా జీవితాలను సరిచేసుకోవాలో, లేక మా జీవన విధానాన్ని మార్చుకోవాలో, అటువంటి పరిస్థితులు ప్రభువ మరి మేము గుండా ప్రయాణం చేస్తూ ఉండగా మా జీవితాల్లో మేము ఎలా జీవించాలో మాకు నేర్పించలాగున మీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని, అలాగే ప్రభా అట్టి వాక్యము ద్వారా మా జీవితాలకు అన్వయించుకొని ఆ విధంగా జీవితాలను మార్చుకోవడానికి కృపచూపి నడిపించమని, అన్నిటికంటే ముఖ్యంగా నీ నిత్యరాజ్య ప్రవేశమునకు మేము ఏ విధంగా సిద్ధపడాలో అనేది, మరణం అనేది ఒక మరి మార్గము, దీనితోనే మా యొక్క మరొక జీవితం ప్రారంభమవుతుంది అనే విషయాలను మేము తెలుసుకొని దాని ప్రకారంగా మా జీవితాలను ప్రభావ వెలిగింపబడడానికి మీరు సహాయం చేయమని, మరి ముఖ్యంగా నాయన వచ్చిన ప్రతి ఒక్కరికి వినగల చెవులు, గ్రహించగల హృదయాలను గ్రహించి, మరి ముఖ్యంగా మరి చెబుతున్న మాటలు మా అందరికీ అర్థమయ్యే రీతిలో మీరు మాకు బోధించమని పరిశుద్ధాత్మని అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో దైవజనులు ఫిలిప్ బాబు గారు మనకు వాక్య పరిచయం అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్ అండి. హల్లెలూయా. మరొక మారు మీ అందరికీ కూడా ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. దైవజనులు సురేష్ గారిని బట్టి మా మధ్యలోనికి నడిపించబడిన అనేక మంది దైవజనులు ఉన్నారు, ఇవాంజలిస్టులు ఉన్నారు. పాస్టర్ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు, వంగాముత్యాల బంజర్ నుంచి దేవదాన అంకుల్ గారు వచ్చారు, విజయవాడ నుంచి చిట్టాంటి, మరియు దూర ప్రాంతాల్లో నుంచి పేరు పేరున వచ్చిన వారందరికీ కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మీకు ఒక విషయం చెప్పాలి, నా ఆరోగ్యం కూడా ఏమాత్రం బాగోట్లేదు. నన్ను చూస్తే మీకు అర్థమవుతుంది. 2023 నుండి హేమలతో నేను మాట్లాడుకున్న విషయం ఏమిటంటే ఎవరి ముందు చనిపోతారా అని. నేను కూడా ఐఎమ్ సఫరింగ్ లాట్. నాది కూడా LCX అంటారు, హార్ట్ అది బ్లాక్ అయిపోయి ఉన్నది. మెట్రల్ వాల్వ్ ప్రాబ్లం కూడా నాకుంది. డాక్టర్లు నాకు చెప్పింది ఏమిటంటే మీరు ఎంతకాలం బ్రతుకుతారో మీకే వదిలేస్తున్నామని. ఆ సిచ్యువేషన్లో ఉన్నాను నేను. ఎవ్రీడే ఇన్ ద మార్నింగ్ నేను లేచాను అనుకుంటున్నాను, తండ్రికి మహిమ చెల్లిస్తున్నాను. చాలా వరకు తెలియదు, చాలా మంది తెలియదు. పోతే నేను దాన్ని బయట పడకుండా మేనేజ్ చేస్తున్నాను. సాధ్యమైనంత వరకు స్టడీగా నిలబడుతున్నాను, ప్రయత్నం చేస్తున్నాను. నిజానికి చాలా చాలా చెదబట్టిన చెక్కలాగా ఉన్నాను. అయినప్పటికీ మా ధ్యేయం ఒకటే. నేను హేమలత ఇదే కొత్తగూడెంలో 15 years నుంచి బైబిల్ స్టడీ కండక్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ కొత్తగూడెంలో తెలుసు, మేము బైబిల్ టీచర్గా. ఆవిడ లేకుండా ఏ ఒక్క మీటింగ్ కూడా నేను కండక్ట్ చేయలేదు. ఆవిడ నాకు తోడునిడిగా ఉంది. నేను మారడానికి కూడా ప్రథమ కారకురాలు హేమలత. ఆవిడ కృష్ణా జిల్లా ఒక చిన్న గ్రామము మిసనపేట దగ్గరలో ఉంటుంది. అక్కడ జన్మించి తన బేసిక్ ఎడ్యుకేషన్ విజయవాడ బిషప్ అదరయ్య స్కూల్లో చదివి, డిగ్రీ BA మచిలీపట్నం నోబుల్ హై స్కూల్లో చేసి, నోబుల్ కాలేజ్ ఐ థింక్. తర్వాత MA హిస్టరీ నాగపూర్లో చేసింది, B.Ed చేసి వరంగల్లో చేసింది. మీరు ఆవిడని చూసినప్పుడు అంత హైయెస్ట్ క్వాలిఫికేషన్స్ ఉంటాయని అనుకోరు. డౌన్ టు ద స్టేర్స్ ఉంటుంది.
ఎంఏ బిఈడి, ఎంఏ హిస్టరీ, బిఏ ఇంగ్లీష్, బిఎడ్ చేసింది. మ్యారేజ్ అయిన తర్వాత నేను ఈలోకపరంగా జీవిస్తూ ఉన్నాను. నన్ను మార్చడానికి కూడా ఎక్కువ టైం తీసుకోలేండి, మార్చడానికి కూడా ఆవిడే ప్రథమమైన వ్యక్తి. 1998 ఏప్రిల్ 20వ తారీఖు నాడు నేను ఆవిడ కిన్నర్సాన్లో బ్యాప్టిజం తీసుకోవడం జరిగింది. నేను మారడం అనేది ఆవిడ యొక్క కోరిక, అది జరిగింది. ఇద్దరం దైవజనులుగా మారాం. 1998 అనగా 27 సంవత్సరాలు దేవునికి సన్నిధానంలో గడిపాం. చెప్పుకుంటే ఎక్కువగా ఉంటుంది. ప్రతి నిత్యము బైబిల్ గురించే చదువుతూ ధ్యానిస్తూ, ఇందాక నేను చెప్పాము, ఆవిడ బుక్స్ రాస్తూ ఉంది, నేనేమో చదువుతూ పోతున్నాను. మాకు పుట్టినటువంటి ఇద్దరు కుమారులు, సంజీవు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్, చిన్నోడు మీకు తెలుసు డిఈ, హైదరాబాద్లో ఆర్ఎన్బిలో మొన్నటిదాకా పనిచేశాడు, ఇప్పుడు మహబూబ్ నగర్ వెళ్ళాడు. ఆవిడకి ఒక కోరిక ఉండే, మేమిద్దరం మారాము, వారిద్దరు కూడా మారాలని. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో స్వకీయులను రక్షించుకోవాలి, విశేషముగా తన ఇంటి వారిని రక్షించకపోయినట్లయితే విశ్వాస త్యాగము చేసిన వారై అవిశ్వాసి కన్నా చెడ్డవారు అవుతారన్న లేఖనాన్ని ఎప్పుడు నాతో మాట్లాడుతూ ఉండేది. కనుక మేము ఏ విధంగా అయితే బోధించామో ప్రకటించామో అదేవిధంగా పిల్లలిద్దరూ కూడా మారు మనసు పొందారు. హల్లెలూయా. చూడండి, మారు మనసు పొందడమే కాక వారిద్దరికి నా చేతులతో బాప్తిసం ఇచ్చాను. వారిద్దరు సొంత పిల్లలకి బాప్తిసం ఇవ్వడము అనేది తండ్రి నాకు ఇచ్చిన ఆధిక్యత. ఆ తర్వాత వారికి వివాహాలు జరిగాయి. వివాహాలు జరిగినప్పుడు పెద్ద కోడల పేరు శిల్ప, చిన్న కోడల పేరు స్వప్న. వారు కూడా మారు మనసు పొంది బాప్తిస్మాలు నా చేతనే తీసుకున్నారు. అనగా మేము నలుగురము కూడా విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల విశ్వాస త్యాగము చేసిన వారై అవిశ్వాసి కన్నా చెడ్డవారగుదురు అనేది మా కుటుంబంలో నెరవేర్చబడి సంతోషించాం. 75 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అమ్మగారు తండ్రి పిలుచుకున్నాడు. నిజానికి ఆవిడ ముందా నేను ముందా అనుకుంటూ ఉన్న తరుణంలో ఆవిడ కంటే పొజిషన్ నాదే వీక్. ఆవిడ కేవలం షుగర్ కంప్లైంట్ ఉంది, నాకేమో హార్ట్ కంప్లైంట్ ఉంది. కానీ తండ్రి ఎందుకో నన్ను ఉంచాడు, ఆవిడని తీసుకున్నాడు. ఇంకా కొద్ది సేవ నాతో జరిగించాలని తండ్రి ఉద్దేశం ఉన్నది. అందుకే నేను విగరస్గానే 27 సంవత్సరాలు బైబిల్ చదువుతూ అనేక ప్రాంతంలో బోధిస్తూ కొత్తగూడెం పట్టణంలో 15 ఇయర్స్ బైబిల్ స్టడీస్ కండక్ట్ చేస్తూ బైబిల్ టీచర్గా అందరికీ పరిచయము అయ్యాను నేను. హల్లెలూయా. ప్రభు మరి మనతో ఏం మాట్లాడతాడు, ఆ మాటలను మనం విందాం. ప్రార్థన. మహోన్నతుడ, మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుడ, మీ బంగారు పాదం చెందుకు వచ్చాం. మీ ప్రియ కుమార్తెను మీరు పిలుచుకున్నారు, మమ్ములను మీ పాదం చెంత నిలబెట్టుకున్నారు. ఈ సంవత్సరము సజీవ లెక్కలో ఉంచారు. దూర ప్రాంతములో నుంచి ఆ బిడ్డను ప్రేమించిన బంధువులు, స్నేహితులు, సంఘములు కన్నీరు మున్నీరుగా విలపించిన దినములను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మీరే మాతో మాట్లాడండి. ఆత్మ తండ్రి, మీరే మీ వాక్కులను వినిపింపచేయండి. యేసయ్య చేయి పట్టుకొని నడిపించండి. కొద్ది నిమిషాలు మీ బంగారు పాదం చెంత నిలబడే ఆరోగ్యమును కూడా నాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 1-2 వచనాలు.
సుగంధ తైలముల కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఎలయనగా మరణము అందరికిని వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు. లేఖనం స్పష్టంగా మనతో మాట్లాడుతుందండి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినము మేలు. ఎందుకనగా అందరికీ కూడా మరణం సంప్రాప్తిస్తుంది కనుక తప్పకుండా వారు మనసున పెట్టుదురు లేక ఆలోచిస్తారన్న మాటలు నన్ను ఎంతో కదిలివేస్తూ ఉంటాయి. నిజమే కదా. ఒక వ్యక్తి పుట్టాడు అంటే ఆ పుట్టిన వ్యక్తికి ఎటువంటి హిస్టరీ ఉండదు, ఎటువంటి పేజెస్ ఓపెన్ కావు. మరణ దినము నాటికి అతని జీవిత విధానము, జీవించిన విధము, ఇవన్నీ కూడా ఒక హిస్టరీగా మిగిలిపోతుంది. ఈనాడు మనమందరికీ కూడా అటువంటి హిస్టరీ మనకి మిగిలిపోయి ఉంది. 1950 జనవరి 31వ తారీఖు నాడు పుట్టింది హేమలత. సరిగ్గా చనిపోయే నాటికి 75 ఏళ్ళు, 75 ఇయర్స్. ఒక రకంగా 70+ అనేది మంచి ఆరోగ్యమే అంటాను నేను. ఈ రోజులలో 70+ అనేది దేవుడిచ్చిన గొప్ప ఆరోగ్యమే. నా వయసు ఇప్పుడు 78 ఏళ్ళు. ఈ ఆరోగ్యంతో ఉన్న మేము ఒకవేళ చనిపోయినా నేను సంతోషంగానే చనిపోతానని పిల్లలు కూడా చెప్పడం జరిగింది. ఎందుకనగా నాకు ఇప్పుడు నేను బ్రతకాలి కొంతకాలం అంటే హార్ట్ బైపాస్ సర్జరీ చేయాలి, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ చేసి నేను బయటకు వచ్చే లోపల నాకు 80-82 ఏళ్ళు వచ్చేసి అప్పుడు బ్రతికుండి చేసేది కూడా ఏం లేదు. అదేదో చెప్తూ చనిపోతే దేవునికి మహిమ చెల్లించిన వారం అవుతామనే ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను నేను. రాజీవ్ నా పక్కనే కూర్చొని ఏడుస్తూనే ఉన్నాడు డాక్టర్ గారి దగ్గర, సాధన గారు చెప్తున్నప్పుడు. ఏంటంటే అంత మొండిగా డెసిషన్ తీసుకుంటున్నారని. నిజమే. అప్పుడు నా వయసు 74. ఆపరేషన్స్ అవన్నీ చేయించుకుంటే 2-3 ఏళ్ళు, 77 ఏళ్ళు. ఇప్పుడు నేను 3 ఏళ్ళు బ్రతికే ఉన్నాను తండ్రి యొక్క కృపచేత. హల్లెలూయా. తండ్రి ఇంకొక సంవత్సరం ఆయుష్ ఇచ్చారనుకోండి, ఇంకొక సంవత్సరం చెప్తాను. చనిపోయాను అనుకోని ఇలానే మీరు అందరూ కలిసి నన్ను చక్కగా తండ్రి పాదముల చెంత నడిపిస్తారనే నమ్మకం ఉంది. మంచి శిష్యులు ఉన్నారు, మంచి టీమును నేను కొత్తగూడెంలో ఏర్పరచుకున్నా అనే ఒక సంతోషం అయితే నాకు ఎప్పుడూ ఉంది. కనుక ప్రియులారా, 70+ తర్వాత చనిపోయే వారి గురించి విచారించవలసిన అవసరత లేదు అని నేను మళ్ళీ చెప్తున్నాను. ఒకవేళ నేను చనిపోయినా మీరందరూ సంతోషంగానే ఉండాలి. ఎందుకనగా ఒక మాట ఉంది కదండి, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 5, 6, 7 వచనాల్లో, నేను విశ్వాసమును కాపాడుకుంటుని పానార్పణముగా పోయబడితిని, నా పరుగు తుదముట్టించి తిని. ఆవిడ పలికిన మాటలే కదా. విశ్వాసాన్ని కాపాడుకుంది, 15 ఇయర్స్ రాసింది, తన పిల్లలకు నాకు అందరికీ బాప్తిస్మాలు ఇప్పించడానికి ఎంతో కష్టపడింది. ఈ రోజులలో వృద్ధాప్యంలో వచ్చిన అందరికీ నేను చెప్పేది ఒకటేనండి, థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. వృద్ధులమైన మనం ఆలోచించవలసిన రోజులు ఇవి. ఇప్పటికీ నా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఆలోచించడం లేదు. ఆలోచించండి. సాక్ష్యాన్ని కాపాడుకుందాం. ఈనాడు నేనే చెప్తున్నాను కదా, అసలు నేను ఈ సంవత్సరానికి బ్రతుకుంటాను అనుకోలేదు. 6 months ఉంటానేమో. ఎందుకంటే నా పరిస్థితి ఇప్పుడు నా పొజిషన్ ఏమాత్రం బాగలేదండి, అస్సలు బాగలేదు. గమనించండి. ఈ ప్రార్థన కూడికలకు నేను ఎక్కువగా ప్రసంగాలు తీసుకోను. ఎక్కడికైనా పిలిచినా వద్దని చెప్పేస్తాను. ఎందుకనగా సహజంగా వినలేరు, వినటానికి మనసు ఉండదు. కొన్ని ఫంక్షన్స్ లో ఎక్కువ టైంని వెచ్చించలేరు వినటానికి. కానీ మా కోరిక ఏమిటంటే అందరినీ పురికొల్పాలి, అందరూ మారు మనసు పొందాలి, అందరూ బాప్తిస్మం తీసుకోవాలి, అన్ని కుటుంబాలు కూడా పరలోక రాజ్యంలో కలవాలి. తండ్రి అందుకే వచ్చాడు.
ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఫస్ట్ స్టేంజాలోనే తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది. చూడండి, తరము వెంబడి తరము గతించిపోతుంది. ఇప్పుడు హేమలత మా మనవళ్ళకి ఇంకొక 5 సంవత్సరాల తర్వాత ఏమీ గుర్తుండదు. రాబో తరానికి అసలు గుర్తుండదు. అది దేవుని యొక్క ఏర్పాటు, నియమము. మా తల్లిదండ్రులు పిల్లలకి తెలియదు. బ్రతికి ఉన్న మనం పట్టించుకోము. అదే ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనంలో పూర్వీకులు జ్ఞాపకమునకు రారు, పుట్టబోవు వారి జ్ఞాపకము ఆ తరువాత నుండబోవు వారికి కలగదు. ఇది నియమం. దుఃఖిస్తాం, వేదన పడతాం. ఎందుకనగా తాను వదిలివేసినటువంటి జ్ఞాపకాలు తల్లిగా, సంఘ సభ్యురాలుగా ఎన్నో జ్ఞాపకాలు మన మధ్య వదిలివేసింది కదా. దుఃఖిస్తూ ఉంటాం. అందరు దుఃఖిస్తూనే ఉన్నారు నిజానికి, జ్ఞాపకం చేసుకొని. కానీ ఆవిడ ఎక్కడున్నది? తండ్రి పాదముల చెంత ఉన్నది. ఎక్కడుందండి? తండ్రి పాదముల చెంత ఉన్నది. మనకి ఆ స్థితి తెలియదు కనుక మనం దుఃఖిస్తూ ఉన్నాం. నాకు ఒక పాట గుర్తుకొస్తుంది ఎప్పుడు. చూడండి, స్తోత్రము సేయరే సోదరులార మనయాత్మలతో తండ్రిన్, ధాత్రిని మన పరమాత్ముని వాక్కులు స్తోత్రములో కలిపి, ఇచట ప్రేమలకిది కడవరి వచ్చియున్నదేమో, అసట మనమందరము కలసికొని ఆనందింతుముగా. ఇక్కడ అయిపోయిందండి, మన ప్రేమలు అయిపోయాయి. మన ప్రియులను చాలా మందిని పోగొట్టుకున్నాం. భర్తలు పోయారు, భార్యలు పోయారు, బంధువులు పోయారు, తండ్రులు పోయారు. కానీ మనకు ఒక నిరీక్షణ బైబిల్ తెలియజేస్తుంది ఏమిటంటే, మనకు ఒక పరలోకం ఉన్నది. అక్కడ మనమందరము కలుసుకుంటాం. అక్కడ మనమందరము కలుసుకుంటాం. దీనిని మనసులో పెట్టుకోవాలి. ఇక్కడ విలపించడం కంటే తర్వాత జరగబో సంభవాల్ని జ్ఞాపకం చేసుకుని, జ్ఞప్తికి తెచ్చుకొని ఆశపడ్డం, నిరీక్షించడం మంచిదంటాను. ఎక్కువ ప్రేమలు చక్కని స్తోత్రములక్కడ మనమంతా, మికిలి ప్రియుడగు దేవునికిడుదము ఒక్క మనస్సుతోనూ. వాగులు వీణలు సాగును పాటలు సతతముగా నచట, రాగములెంతో రమ్యమయుండును బాగింతనలేము. మనం ఇక్కడి విషయాల్లోనే బాధపడుతున్నాం. మన కొరకు తండ్రి ఒక పరిశుద్ధ లోకంని ఏర్పాటు చేశాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము అంతా ఆ లోకమును గురించిన వివరణే. అద్భుతమైనటువంటి పరలోకంలోనికి మనం వెళ్ళబోతున్నాం. అద్భుతమైన స్థితిలోనికి మనం వెళ్ళబోతున్నాం.
అటువంటి మనము ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. ప్రియులారా, మానవ స్థితి ఎంత గొప్పదో నేను మరలా చెప్పవలసిన అవసరం లేదు. మనమందరము కూడా ఆ దేవదేవుని ఊహలో ఉన్నాము కనుక ఈనాడు మనం ఉన్నాం. ఆయన ఊహా ప్రపంచంలో మనం ఉన్నాము. ఏదో పుట్టాము, బ్రతికాము, చనిపోతాము, వెళ్ళిపోతాము అనే మాటలను తీసివేయండి. మన నుండి తండ్రి కోరుకుంటున్నాడు, మన నిమిత్తమే భూమిని కృత్యములను సృష్టించాడు. మన నుండి తండ్రి రిటర్న్ కోరుకుంటున్నాడు. ఇంత జ్ఞానమును, ఇంత చదువును, మంచి ఉద్యోగములను, ఆరోగ్యమును ఇచ్చి ఏమీ చేయకుండా వెళ్ళిపోవడానిక? చెప్పండి, ఆలోచించండి. దేనికి మనము ఎక్కడి నుంచి వచ్చాం? ఒక్క నిమిషమని ఆలోచించండి. ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడు అంటాను, హూ ఆర్ యూ? నువ్వెవరివి? ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వేం చేస్తున్నావు? నీ దశ ఏమిటి? బాల్య దశ అయిపోయింది కదా, యవన దశ కూడా అయిపోయింది కదా, వివాహాలు జరిగాయి కదా, పిల్లలు పుట్టారు కదా, ఆరోగ్య స్థితి దెబ్బతింటుంది కదా. అయినా నీవు దేవుని వైపు చూడకుండా జీవిస్తున్నావు ఎందుకు? ఆ తర్వాత నీ యాత్ర ముగించేస్తావు కదా. నీ యాత్ర ముగించిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావో ఆలోచిస్తున్నావా? చెప్పండి. దీస్ ఆర్ ఆల్ జర్నీస్. యాత్ర, జీవిత యాత్ర. ఈ యాత్రలోనే మనం ఆలోచించాలి. ఒక దినాన యాత్రను ముగించి వెళ్ళిపోతాం. ఇప్పుడు నేను లాస్ట్ జంక్షన్లో ఉన్నాను. ఇక దిగిపోవడానికి 1 or 2 స్టేషన్స్ ఉన్నాయో లేవో నాకు తెలియదు. దిగిపోవాలి. డెత్ ఈజ్ ఇన్విటబుల్. మరణం అనేది అందరికీ సంప్రాప్తిస్తుంది అని మనం ఇందాకనే చదివాం ప్రసంగ గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో. మరణము ఉన్నది అని తెలిసి ఎవరో అరిస్టాటిల్ అన్నాడట, మరణముతో సమస్తము ముగిసిపోతుంది, ఇక మానవ మనుగడే లేదని. ఇట్స్ రాంగ్. ఆయన ఫిలాసఫర్ కావచ్చు, గ్రేట్ తత్వవేత్త కావచ్చు, కానీ బైబిల్ చెప్తున్నది ఏమిటనగా మరణము తర్వాతనే చాలా ఉంది. మరణం తర్వాత చాలా ఉందని చెప్పడానికే యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యలోనికి భూమిపైకి వచ్చాడు. ఆ మరణము గురించి ఆలోచించకపోవడమే ట్రాజడీ. మనము మరణాన్ని చూసి భయపడుతున్నాం, మరణాన్ని చూసి వణికి భయపడిపోతున్నాం. అసలు భయపడవలసింది మరణానికి కాదు, ఆ మరణం గురించి తెలుసుకోకుండా జీవిస్తున్నామే, అదే విచారకరం అంటాను నేను. అందుకే భక్తులందరూ కూడా ఏమన్నారు, మరణము గురించి నేను భయపడటం లేదు అన్నాడు పౌలు. అనేక మార్లు అన్నాడు. అదే కోవలోనికి మేము వస్తున్నాం. మరణానికి భయపడవలసిన అవసరం లేదు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది, మరణమునకు భయపడి మనం ఏమవుతున్నామండి, భీతిల్ని చచ్చిపోతున్నాం. కానీ యేసయ్య అంటున్నాడు, మరణము తర్వాత మీకు పునరుద్ధానం ఉన్నది. ఏముందండి? పునరుద్ధానం ఉన్నది. మనకు 3 స్థితులు ఉన్నాయి. ఒకటి జనన స్థితి, జరిగిపోయింది, మనం అందరం ఉన్నాం. రెండవది మరణ స్థితి. మరణ స్థితిని చూసి భయపడుతున్నాం. మరణ స్థితిని చూసి భయపడుతున్నాం, వణికిపోతున్నాం. నువ్వు వణికినా, భయపడ్డా, ఏమైనా 90వ కీర్తన 3వ వచనం ప్రకారంగా, నరులారా మీరు తిరిగి రండి. ఇట్స్ లైట్నింగ్ కాల్ ఫ్రమ్ ది హెవెన్. ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, ఎంతటి మేధావి అయినా, శక్తి కలిగిన వాడైనా, స్టేట్స్మెన్ అయినా, రండి అంటే రావాల్సిందే, వెళ్ళిపోవాల్సిందే. మన ఇష్టాలతో పని లేదు. అందుకే యేసయ్య అన్నాడు, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనము,
మరణమును నేనే, పునరుద్ధానమును నేనే, జీవమును నేనే, సమస్తమును నేనే అన్నాడు. నా యందు విశ్వాసం ఉంచండి, మీరు ఖచ్చితంగా పరలోక రాజ్యంలోనికి వస్తారు అన్నాడు. మానవ మాత్రమైన మనము విశ్వాసం ఉంచవలసింది మరణ తర్వాత స్థితి, అదే పునరుద్ధాన స్థితి. దాన్నే పునరుద్ధాన స్థితి అంటారు. ప్రియులారా, భయపడకండి. వయసు వచ్చినప్పుడు చెట్టుకి ఆకులు పండుతున్నాయని అర్థం. పండిన ఆకులు చెట్టుకి ఉండవు, రాలిపోతాయి. కొత్త ఆకులకు స్థానం ఇవ్వడం జరుగుతుంది. మనము కూడా అంతే. ఈ లోకములోనికి వచ్చినప్పుడు తల్లి గర్భంలో 9 నెలలు ఉన్నాం. అప్పుడు అదే లోకం అనుకున్నాం మనం. తల్లి గర్భమే లోకం అనుకున్నాం. కానీ ఈ లోకములో పుట్టినప్పుడు ఏడుపు సహజంగా ప్రతి శిశువు ఏడుస్తూనే ఉంటారు. అదేమిటో తెలుసా? నేను ఆ మంచి తల్లి లోకములో నుండి బయటికి వచ్చానే అని. కానీ మనమందరము చప్పట్లు కొట్టి ఒక ప్రాణి, నాకు బాబు పుట్టాడు, పాప పుట్టాడని కేకులు కట్ చేసి అందరికీ సంతోషంగా పంచుతూ ఉంటాం. ఇక్కడ తల్లి గర్భమే లోకం అనుకుంది శిశువు. ఆ శిష్యుని మనము పొందుకొని లోకమంతా మనం ఏం చేస్తాం? సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నాం. అదే విధంగా ఇప్పుడు మనం చనిపోవడానికి ఏడుస్తున్నాం, కానీ మన కొరకు ఎదురు చూస్తున్నటువంటి హేమలత లాంటి వాళ్ళు ఉన్నారు. వీఆర్ వీపింగ్, నేను చనిపోతానేమో. కానీ అక్కడ వాళ్ళు, మనం ఎప్పుడైతే చనిపోయి మహిమా శరీరమును దాల్చుకొని అక్కడికి వెళతామో వాళ్ళు చప్పట్లు కొడుతూ ఇన్వైట్ చేసుకుంటారు. హల్లెలూయా. అది ఇక్కడ మనం పాడిన పాట. మరల ఈచట కూడుదుమో లేదో మనమందరము, త్వరలో మన పరలోకపు తండ్రి తోడనుందు మేము. నిజమే కదా? నెక్స్ట్ ఇయర్కి ఉంటాను, ఓడిపోతాను అని భయపడే కంటే నన్ను ఇన్వైట్ చేయడానికి అక్కడ ఎవరున్నారండి? పరిశుద్ధులు ఉన్నారు. మరల ఈచట కూడుదుమో లేదో మనమందరము, త్వరలో మన పరలోకపు తండ్రి తోడనుందు మేము. అప్పుడు పరమ తండ్రితో, ప్రభు యేసునితో, పరిశుద్ధాత్మునితో పరమున ఉందుము, పరిశుద్ధులతో పరలోకమునందు. అదండి నిరీక్షణ. అది రియల్ క్రిస్టియన్ నిరీక్షణ. అది యూ నీడ్ నాట్ వరీ అబౌట్ యువర్ డెత్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అందుకు స్తోత్రము సేయరే సోదరులు. నిజంగా గొల్లపల్లి నతానియేలు గారు అనుభవించి రాశాడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. డెత్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. మర్చిపోకండి, డెత్ అనేది ఏమాత్రం కూడా ముగింపు కాదు, ముగింపు కాదు. మరలా చెప్తున్నాను, మనము ప్రయాణికులు మాత్రమే. మన స్టేషన్ వచ్చేప్పుడు దిగిపోవాల్సిందే. కొందరు షార్ట్ స్టేషన్లో దిగిపోతారు, కొందరు డెస్టినేషన్ పెద్దగా ఉండొచ్చు జర్నీ. బట్ దిగడం అనేది తథ్యము. తండ్రే చెప్పాడు, మీ వయో పరిమితి నేనే నిర్ణయించాను అన్నాడు.
కీర్తన 94లో, ఆదికాండం 6:3 యువర్ లైఫ్ స్పాన్ ఈజ్ లిమిటెడ్ స్పాన్. కనుక మీరు ఖచ్చితంగా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఖచ్చితంగా సిద్ధపాటు కలిగి ఉండాలి. మన మధ్యలో హైయెస్ట్ పొజిషన్లో ఉన్నవారు, అదిగో దేవానంద గారు ఇస్ DYGM, డిప్యూటీ జనరల్ మేనేజర్. మన మధ్యలో ఇదిగో ఆఫీసర్ గారు ఉన్నారు, భాస్కర్ రావు గారు. రిటైర్ అవుతున్నాం, ఆ తర్వాత ఒకరోజు తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాం. యేసయ్య కూడా అదే అన్నాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, ఇస్సాకు అతని గర్భంలో పుట్టినటువంటి మరొక విశ్వాసి, యాకోబు తన గర్భమున 12 మంది గోత్రకర్తలను జన్మింపచేసి విశ్వాసమును కాపాడుకున్నటువంటి యాకోబు, వీళ్ళందరూ కూడా విశ్వాసాన్ని కాపాడుకున్నారు. లూకాసు వార్త 13:28 ఉంటుంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు పరలోకములో ఉండుట మీరు చూచెదరు, కానీ మీరు మారు మనసు పొందక బయటకు త్రోసి వేయబడి చీకటి వెలుపుల త్రోసివేయబడట మీరు చూసినప్పుడు దుఃఖిస్తారు అన్నాడు. చూశారండి? మీరు వెలుపలకు త్రోసివేయబడుట. మనము కోరుకోవలసింది పరలోక రాజ్యంలో బై హుక్ ఆర్ కుక్ ఉండాలి అనే ఒక తీర్మానం మనం తీసుకోవాలి. అది చెప్పడానికే నేను మీ ముందుకు సాహసించి వచ్చి నిలబడ్డాను. ప్రియులారా, జనన స్థితి ఎంత సంతోషకరమైనదో, ఆ తర్వాత జరిగే కార్యములన్నీ కూడా ఎంత ఆనందకరమైనవో, ఆ తర్వాత మరణ స్థితి కూడా అంత ఆనంద కారణంగా మలుచుకోవాలి అని బైబిల్ చెప్తుంది. దానినే నిరూపించాడు యేసయ్య. ఇందాక చదివాడిన పాఠము కూడా అదే. మరణము అనేది కేవలము ఈ భూమిపైన జరుగు ఒక క్రియ మాత్రమే. ఆ తర్వాత ఏముందండి? పునరుద్ధానం ఉన్నది. ఏముందండి? పునరుద్ధానం ఉన్నది. ఈ పునరుద్ధానము కొరకు మనం అందరము కూడా సిద్ధపడాలి. ఒక మారు ఒకటి మాత్రం మనసులో పెట్టుకొని, ఈ మాటలు ఆలోచించండి. మనము ప్రయాణికులము. 1 పేతురు పత్రిక 1:17 పేతురే రాశాడు, మనము ప్రయాణికులము లేక యాత్రికులము. యాత్ర ముగించుకొని వెళ్ళిపోవలసిందే. ఎంత చదివినా వెళ్ళిపోవలసిందే. మనకు తెలిసిన జ్ఞానవంతులు అనేకులు ఉన్నారు. సోక్రటీస్, అరిస్టాటిల్, ప్లాటో. గ్రీకు తత్వ జ్ఞానమంతా గ్రీకు దేశంలో నుంచి వచ్చింది. వెళ్ళిపోయారు. స్టేట్స్మెన్స్ వెళ్ళిపోయారు. మనము వెళ్ళిపోతాం. ఒకటే నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను, సిద్ధపాటును మర్చిపోకండి. నేను కూడా 50 ఏళ్ల వరకు ఈ లోకంలోనే ఏదో ఉందని బాంగు తిందామని తిరిగిన వాడిని. ప్రధాన పాపినైనా నేను అని పౌలు గారు అన్నట్టుగా నేను అంటానికి కూడా అర్హత లేని వాడిని.
కానీ మారిన తర్వాత ఉన్న ఆనందం ఏమిటో నాకు తెలుసు. అబ్రహాము సైతము పరలోకం గురించి ఆలోచించాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం 16వ వచనాల్లో అబ్రహామే ఆలోచించాడు. ఆ నిలవర పట్టణము కొరకు నేను ఎదురు చూస్తున్నాను అన్నాడు. ఎప్పటివాడండి? క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల వాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఉంటుంది, మన డెస్టినీ హెవెన్లీ కింగ్డమ్. మనము ఉండబోయేది పరలోక రాజ్యములోనికే వెళ్ళి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో కూడా అదే మాట ఉంటుంది. మనము వెళ్ళవలసినటువంటి యాత్ర ముగింపు అక్కడనే ఉన్నది. మనమందరము కూడా ఇదే విధంగా పరలోక రాజ్యములో కలుసుకోవాలని యేసయ్య ఆ మాట చెప్పడానికే వచ్చాడు. ఇదిగో పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందండి అని. వాటిని లెక్క చేయట్లే మనం. మన మధ్యలో ఉన్న దైవజనులందరూ కూడా ఇవే మాటలను ప్రకటిస్తున్నారు. అంతటా అందరూ మారు మనసు పొందాలి. ప్రతి పుస్తకము 66 బుక్స్ కూడా మారు మనసు, మారు మనసు, మారు మనసు. నేను హేమలత కలిసి మా కుటుంబాల్లో జరిగిన డెత్స్ అన్నిటికీ కూడా మేమే అటెండ్ అయ్యామండి. మేమే. నా తర్వాత చనిపోయిన ప్రభాకర్, ఆ తర్వాత బుజ్జి, ఇదిగో ఇక్కడనే ఉంది వైఫ్, తర్వాత ప్రదీప్ 4వ వాడు, మేమే దగ్గరుండి జరిగించాం. ఇప్పుడు ఆవిడ చనిపోయింది, తరం జరిగిస్తుంది. పోతాం. అందుకే తరము వెంబడి తరము గతించిపోతూనే ఉంది. ఎన్నో ఫంక్షన్స్ లో కలుసుకున్నాం, జీవించాం, సంతోషించాం. ఈనాడు నడవలేని స్థితికి వచ్చేసాం. ఇదే ఆంటీ ఎగురుతూ వచ్చేది ఇంటికి, ఇప్పుడు నడవలేకపోతుంది. నేను చూస్తున్నారుగా మేదురుగా, ఇంకా కాసేపు చెప్తానో చెప్పలేను అన్న స్థితిలో ఉన్నాను. తండ్రి అంటున్నది ఏమిటంటే, మీ ఇన్నర్ బాడీ ఏదైతే ఉందో, స్పిరిట్ బాడీ ఏదైతే ఉందో అది నా దగ్గరికి వస్తుంది అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాల్లో బాహ్య శరీరము కృషించిపోయినప్పటికీ ఇంటర్నల్ స్పిరిట్ బాడీ ఇస్ దేర్, డోంట్ ఫర్గెట్. నిత్యము ఉంటుంది. యూదా పత్రిక 25వ వచనం ప్రకారంగా నిత్యము ఉంటుంది. ఎటర్నల్ లైఫ్ అక్కడుంది, ఎస్కటాలజీ అక్కడుంది, నీ గమ్యం అక్కడుంది. ఇదంతా యాత్రే, ఇదంతా యాత్ర మాత్రమే. అందుకే ఒక పాట కూడా ఉంది కదండి, ఉన్నత లోక ప్రయాణికులం మా తండ్రి గృహము గమ్యం. మన గమ్యం అక్కడికి. అందుకే 150 కీర్తనలో 15 యాత్ర కీర్తనలే ఉన్నాయి. మనం వాటిని పట్టించుకోం. 120వ కీర్తన నుంచి 134వ కీర్తన మీరు పైన చూడండి, యాత్రా కీర్తన, యాత్రా కీర్తన, యాత్రా కీర్తన, యాత్రా కీర్తన, యాత్రా కీర్తన, యాత్రా కీర్తన. వేర్ యు ఆర్, ఏ జంక్షన్ లో ఉన్నావు, ఏ స్టేషన్ లో ఉన్నావు, ఎక్కడున్నావు, ఎప్పుడు దిగిపోతున్నావు, ఆలోచించు. 5 దశల గుండా వెళుతున్న నీవు 5వ దశ గురించి ఆలోచించు. సమస్తమును అనుగ్రహించు నేనున్నాను, నా యందు మీరు విశ్వాసం ఉంచినట్లయితే మీరు ధన్యులు అన్నాడు తండ్రి. మేము ఎప్పుడు, నేను హేమలత కలిసి ఈ పునరుద్ధాన స్థితిని గురించి ఆలోచించేవాళ్ళం. మనం ఆలోచించవలసిందల్లా పునరుద్ధాన స్థితి. దేని గురించి అండి? ఈనాడు యేసయ్య స్ట్రైట్ గా దిగితే, భూమిపైకి వస్తే తిన్నగా సెమిటరీకి వెళ్తాడు, సమాధుల దొడ్డికి వెళ్తాడు. చప్పట్లు కొట్టండి.
బికాస్ ఐ హ్యావ్ గివెన్ యూ బ్యూటిఫుల్ లైఫ్, బ్యూటిఫుల్ టైం. మంచి జాబ్ ఇచ్చాను, పిల్లల్ని ఇచ్చాను, మనమళ్ళను మనమరాంటిని ఇచ్చాను. కానీ మీరు ఏం చేశారు? ఏం సాధించారు? వారిని ఎక్కడికి నడిపించారు? ఏ స్థితిలో ఉంచారు? మీ పిల్లల గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు? 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు అంటారు, మీ పసి పిల్లలు శ్రేష్టమైన దీవెనలు పొందుకున్న వారే, కానీ మీరు ఆలోచించడం లేదు. ఆ దీవెనలు ట్రాన్స్ఫార్మ్ చేయండి. పిల్లలకి మీ దీవెనలు వెళ్ళాలి. నాట్ జస్ట్ లివింగ్ అండ్ లీవింగ్ ద వరల్డ్. పాపులు రారని అందరికీ తెలుసు, అన్ని మతాల వారు చెప్పగలరు, పాపమునకు ఎటువంటి ఏది ఉండదని. కానీ అందులోనే కూరికిపోయి ఉన్నాం మనం. కొందరు బయటకు వచ్చారు కానీ ఆలోచించడంలో అలసత్వం పొందుతున్నారు. పునరుద్ధాన స్థితిని గురించి మనం ఆలోచించాలి. అవర్ హోప్ ఈజ్ బియాండ్ ద గ్రేవ్. యేసయ్య అక్కడ బాధపడుతున్నాడు. అయ్యో, ఇంత మంచి వ్యక్తులు సమాధిలోకి వచ్చారు ఏమీ చేయకుండగా. ఇప్పుడు నేనే ఉన్నానండి, బైబిల్ చదవను, ప్రార్థన చేయను, ఏమి చేయను, వచ్చిందో ఎక్కువ అనుకొని తిరిగి చనిపోయిన తర్వాత ఉపయోగం ఏముంది చెప్పండి? లోకస్తుల వలె మనము కూడా జీవించడం, లోకస్తుల వలె చీకటిలో జీవించడం, లోకస్తుల వలె ఆలోచించడం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 32వ వచనంలో ఏమని ఉంటుందో తెలుసా? తిందము తాగుదము రండి, ఇదే లోకము, ఇదే జీవితం అనుకుంటూ జీవిస్తున్నారే. అది జీవితం కాదు. ఎప్పుడు దెబ్బతిని ఐసీయూలో కూర్చున్నప్పుడు ప్రార్థన చేయండి అంటే ఐసీయూలో నీవు, బయట మనము ప్రార్థన చేసి ఉపయోగం ఏమిటి? ఉన్న సమయాన్నంతా వృధా చేసుకున్నాక రేపటి దినాన తీర్పు సింహాసనం ముందు ఏం సమాధానం చెప్దాం మనం? చెప్పండి. రేపు నన్ను తండ్రి అడుగుతాడు, నువ్వు ఏం చేశావు? 78 years. అమ్మగారిని కూడా అడుగుతున్నాడు, 75 years అమ్మా నువ్వేం చేశావంటే, ఇదిగో నేను 3 books రాశాను, 1 2 3. నా పిల్లల్ని మారు మనసు పొందింపజేశాను, నా కోడళ్ళకు కూడా నేను మారు మనసు పొందించి బాప్తిస్మం ఇప్పించేశాను. ప్రతి పాపతో నేను హాఫ్ అన్ అవర్ మాట్లాడుతూనే ఉన్నాను ఫోన్లు చేసి అందరితోటి. వాడు అక్కడున్నాడు, వాడు డ్యూటీకి పోతున్నాడంటే నాకు 10 నిమిషాలు నేను చెప్పేది చదవమనేది. ఏం లేదండి. ప్రభు కూడా అదే అన్నాడు కదా, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాల్లో కావచ్చు, మార్కు సువార్త 16వ అధ్యాయం 16-17 వచనాలు కావచ్చు, నేను మీకు ఏవేవి బోధించితునో వాటిలో ముఖ్యమైనది ఏమిటనగా పరలోక రాజ్యములోనికి మేము అందరినీ నడిపించాలి. నా కోరిక కూడా అదే. అందుకే నేను, మా మధ్యలో ఉన్నారు చర్చ్ ఆర్గనైజర్స్ అంతా అక్కడనే ఉన్నారు, ఎగ్జిక్యూటివ్స్ అంతా, సార్ మీరు ప్రతి ఆదివారం రండి అంటే నేను రాలేనండి. బికాజ్ మై హెల్త్ ఈజ్ నాట్ పర్మిటింగ్ టు కమ్. పొద్దున వస్తే సాయంత్రం నిలబడలేను, సాయంత్రం వస్తే పొద్దున్న నిలబడలేను. కానీ చెప్పాలనేది కోరిక ఉంది. 15 years నుంచి ఇంతవరకు ఒక్క రోజు కూడా ఖాళీగా లేకుండా బైబిల్ స్టడీ కండక్ట్ చేస్తూనే ఉన్నాను. థౌజండ్స్ ఆఫ్ క్లిప్పింగ్స్ ఆర్ దేర్ ఇన్ ద యూట్యూబ్ ఛానల్స్ లో. 4-5 గ్రూపుల్లో ఉంది. కేజీఎం బైబిల్ స్టడీ, కాళింగ ఫిలిప్ బాబు, లాస్ట్ డేస్ ఇవాంజలిజం అని. ఒకటే ఒక కోరికండి, తుది ఇలానే మాట్లాడుతూ చనిపోతే ఇంకా ఎన్నుండి అంటాను. హల్లెలూయా. కనుక ప్రియులారా, మీరు కూడా ఒకటే గుర్తుంచుకోండి, మరి ఏజ్డ్ పీపుల్ లైక్ మీ, రిటైర్డ్ పర్సన్స్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒక్క ఆత్మనైనా రక్షించుకుందాం, ఒక్క ఆత్మనైనా రక్షించుకుందాం. చెప్పండి, ఒక్క ఆత్మనైనా రక్షించుకుందాం. అందుకే ప్రలాపించు వారి ఇంటికి వెళ్ళుట మంచిది అన్నాడు.
ప్రలాపించు వారి ఇంటికి వెళ్ళి వారిని రక్షించుకోవాలి, కన్సోల్ చేసుకోవాలి. వాట్ బైబిల్ ఇస్ టెల్లింగ్. మేమిద్దరం కూడా ఈ పాటను మన సంఘంలో ఉన్న వారందరికీ తెలుసు. ఈ పాట ఇద్దరం కలిసి ముక్త కంఠంతో పాడుతుండేవాళ్ళం. ఒడ్డు చేరి నీ ఎదుట, గమనించండి, నేను కూడా చనిపోతాను, ఆవిడ, నేను, మన ప్రియులు, చనిపోయిన వారందరం కూడా ప్రభు తీర్పు సింహాసనం ముందు ఇలానే నిలబడతాం. దాన్ని మన వైపు చూసినప్పుడు మన పరిస్థితి ఏమిటి? మొన్న మధ్యనే ఒక మెసేజ్లో చెప్పాను, మెడ కింద కత్తి పెట్టిన గొర్రె పిల్ల చూస్తున్నట్టుగా ఉన్నాడు యేసయ్య. ఆయన రేపు మనల్ని తన సింహాసనం ముందు నిలబెట్టుకోబోతున్నాడు. మనం ఏం సమాధానం చెప్తాం? దయచేసి ఫోన్లని మ్యూట్లో పెట్టండి. ఒడ్డు చేరి నీ ఎదుట నిల్చినప్పుడు రక్షక, ఒక ఆత్మనైనా తేక సిగ్గుపాడి పోదునా. మీ అటెన్షన్ పోనీయకండి ప్లీజ్. చర్చస్ అయిపోయిన తర్వాత వస్తున్నారు, మీ అటెన్షన్ పోనీయకండి. నేను ముగించేస్తున్నాను ఇక. ఈ పాటతో మీ హృదయాలు కదిలించబడాలి అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక దినాన తీర్పు సింహాసనం ముందు ఖచ్చితంగా నిలబడతాను. ఎందుకంటే చనిపోయిన వారందరూ కూడా తీర్పు సింహాసనం ముందు నిలబడతాము. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9, 10, 11, 12 వచనాలు, ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం 2, 3, 4, 5 వచనాలు, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 14, 15 వచనాలు. అందరం నిలబడతాం, తీర్పు సింహాసనం ముందు నిలబడతాము. ఇది జరగబోయే స్థితి. అప్పుడు మన స్థితి ఎలా ఉంటుందో నేను హేమలత ఎప్పుడు అనుకుంటా అన్న మాట మీకు చెప్తున్నాను. చూడండి, ఒడ్డు చేరి నీ ఎదుట నిల్చినప్పుడు రక్షక, స్లోగా పడాలి, ఒక ఆత్మనైనా నేను సిగ్గుపాడి పోదునా, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. తలాంతులనిచ్చి, వాక్యమును బోధించే శక్తినిచ్చి, పాటలు పాడే గొప్ప ఆధిక్యతనిచ్చి, రాసి నీవు చెప్పే స్థితిలో ఉండి కూడా నువ్వు చేయలేకపోతే, చెప్పండి, చేయలేకపోతే మత్తయి సువార్త 25వ అధ్యాయం 25వ వచనం ప్రకారంగా నీకున్న ఒక్క తలాంతుని తల కింద పెట్టుకొని నిద్రపోతూ ఉంటే ఏం సమాధానం చెప్తావు? ఏం సమాధానం చెప్తావు? ఆత్మలందు వాంఛలేక సోమరులై కాలము వ్యర్థపరచువారనాడు చింతతోడ నిల్చువారు
మృతురు ఒక్క ఆత్మనైనా నేను రక్షింపక యేసువా వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. చాలా వరకు నేను రక్షించబడ్డానా, నేను పరలోకానికి వెళతానా, ఇంకా ఎందుకు ఆ చింత? చెప్పండి. కాలమెల్ల గడిచిపోయెన్ మోసపోతినేనయ్యో గడిచినాటి కాలమైతే ఏడ్చినాను తర్వాత చనిపోయిన తర్వాత ఏడిస్తే సుఖమే ఉందండి. ధనవంతుడు కూడా చనిపోయిన తర్వాత లూకాసు వార్త 16వ అధ్యాయము 24 నుంచి 30 వచనంలో ఏడ్చాడు. అయ్యో నేనేం చేయలేకపోయాని, నేను ధనముతో సిరి సంపదలతో ఏసీ రూమ్స్లలో బ్రతికాని, ఇప్పుడు నాన్ ఏసీలోనికి వచ్చాని, సుఖమే ఉంది, కాలమెల్లా గడిచిపోయింది, మోసపోయాను, ఏమి చేయలేకపోయాను. ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. కనుక నాకు ఒక ధైర్యం ఏమిటంటే, అమ్మగారే 15 years విగరస్గా తాను పడ్డ కృషి ఫలితంగా ఎంత గొప్ప కార్యం చేసినప్పుడు మనము కూడా ఏదైనా చేస్తామన్న స్ఫూర్తి నాకైతే మిగిలి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. భక్తులార దైవం తోడా లేచి ప్రకాశించుడి, ఆత్మలెల్ల యేసునొద్ద చేర్చున్నట్లు చేయుడి. మళ్ళీ పడతాను. భక్తులార ధైర్యము తోడా లేచి ప్రకాశించుడి, ఆత్మలెల్ల యేసునొద్ద చేరున్నట్లు చేయుడి. వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. ప్రియులారా, అందుకే ఒకే ఒక్క మాట బైబిల్లో కనపడుతున్నది ఏమిటంటే, మనము వీఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. ఎప్పుడు చెప్తుంటా, వీఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్, వీఆర్ ఎక్స్ట్రాడినరీ పీపుల్. తండ్రి మనల్ని ఏర్పరచుకున్నాడు, ఆయన మాటలు మన నోట వచ్చాడు, ఆయన శక్తిని మనకిచ్చాడు. ఇంకా మనము వాడబడుతున్నామంటే తండ్రి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. లే లే నువ్వు లేస్తే తేజరిల్లుతావు. చూడు, భూమిని చీకటి కమ్ముతున్నది, ఒకవైపు నీ కుటుంబాలే చీకటితో నిండిపోతున్నాయి. నీ పిల్లల కొరకు నీవులే, నీ చంటి పాపల కొరకు నీవులే, నీ జీవిత విధానముల కొరకు నువ్వులే. లేచి తండ్రి కార్యములు జరిగించు. ఈ కుటుంబాలని ప్రభు పాదము చెంతకు నడిపించాలని ఒక తీర్మానాన్ని మనం తీసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం మనందరినీ చేద్దాం. చదవండి పాస్టర్ గారు. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము.
యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. చాలండి. నేనంటాను అందరినీ కూడా, నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏమిటంటే పడుకునే ముందు ఈ ఒక్క వాక్యాన్ని చదవండి. ఏదో పెద్ద ఉపన్యాసాలు చేయని అవసరం లేదు. ఒక 40 సంవత్సరాలు రాజుగా ఉన్నటువంటి దావీదు, పెద్ద కుటుంబం కలిగినటువంటి 19 మంది భార్యలు, 19 మంది కుమారులు కుమార్తెలు కలిగినటువంటి దావీదు ఒకే ఒక ప్రార్థన చేస్తున్నాడు. అదేమిటనగా, దయచేసి నా కుటుంబము నిత్యము నీ పాద సన్నిధిన ఉండునట్లుగా దానిని కాపాడుము, దీనిని కాపాడుము. ఏం పెద్దగా మనమేమి 119వ కీర్తన చదవమనో, లేకపోతే నేను పెద్ద పెద్ద కీర్తన చదవమని చెప్పట్లేదు. ఈ ఒక్క చిన్న ప్రార్థన చేయండి. తండ్రికి ఇష్టమైనది ఒకటే ఒక మాట ఏమిటంటే, నీ దాసుడనైన నేను నీ పాద సన్నిధిన ఉండునట్లుగా నిత్యము నా కుటుంబాన్ని అన్నాడు ఆయన, నా కుటుంబాన్ని కాపాడుము. అందుకే 55వ కీర్తన 3వ వచనంలో అంటాడు, ఏమని అంటున్నాడు తెలుసా? ఇదిగో నేను మీతో నిత్య నిబంధన చేయుచున్నాను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకును, ఐఎమ్ మేకింగ్ అన్ ఎవర్ లాస్టింగ్ కవెనెంట్ విత్ యూ దట్ ద షూర్ మెర్సీస్ ఆఫ్ కింగ్ డేవిడ్ అంటున్నాడు. దావీదునే ఎందుకు తండ్రి మెన్షన్ చేస్తున్నాడు సెంట్రలైజ్డ్ గనక, దావీదుకున్న భక్తి శ్రద్ధలు, దావీదుకున్న ప్రైజ్ అండ్ వర్షిప్, దావీదుకున్న విశ్వాసము మనము కూడా కలిగి ఉండాలని. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అన్నాడే తప్ప మధ్యలో ఎంతో మంది ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎత్తల. ఎందుకని? అబ్రహాము ఎంత విశ్వాసో దావీదు కనుక ఈనాడు నీవు నేను కూడా అంత విశ్వాసమే కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. తలలో మంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, అత్యంత కృపా కటాక్షములు కలిగినటువంటి గొప్ప తండ్రి, గడిచిన డిసెంబర్ 7, 2024 నీ కుమార్తె, మా ప్రియురాలు హేమలత విజయ్ కుమార్ గారిని పిలుచుకున్నారు. మాకు ఒక గొప్ప నిరీక్షణ మీరు మిగిల్చారు. 116వ కీర్తన 15వ వచనం కావచ్చు, మీ బంగారు పాదం చింత నిశ్చింతగా తన ఆత్మ మీ పాదం చింత ఉన్నది, మేము కూడా ఒక దినాన మీ వద్దకు ఇలానే వస్తామని. వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి ఉన్నారు. మమ్మల్ని ఆశీర్వదించండి. చక్కటి ప్రయాణములను అనుగ్రహించారు, నడిపించారు, దీవించారు. మా ప్రయాసం ఎప్పుడు వ్యర్థం కాదని, మీ చేతిలో ఉన్నాము కనుక మేము మీ బిడ్డలమని, సదా మమ్మలను మా కుటుంబాలను కాచి కాపాడమని, మీ ప్రేమ కృప మా పైన ఇప్పుడు మీ పాదం చెంత ఉన్నటువంటి కుటుంబీకులపై కుమ్మరించమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.